ఎవరైతే గంజాయి బ్యాచ్ ఉన్నారో వాళ్ళని ఇష్టానుసారం మహిళలను రోడ్డు మీద పోనీయకుండా మెడలో చైన్ లాగేసి దాడులు చేస్తా ఉంటే వాళ్ళు పోలీసునే తిరగబడి కొట్టేసి పోలీసునే చంపేస్తామని ప్రయత్నం వాళ్ళు చేస్తే వాళ్ళ మీద పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటే వాళ్ళని చూసే సురేంద్ర నాయుడు గారు మీరే మాట్లాడితే కానీ నాకు ఆ నెంబర్ ఫార్వర్డ్ చేయండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. అసలు ఏం జరిగిందన్నా తెలియాలి కదా. నేను మళ్ళీ ఇస్తాను, మళ్ళీ మీకు ఇస్తాను. కిరణ్ మాట్లాడిన తర్వాత నేను వస్తాను. ఈ లోపు నాకు నెంబరు ఒకే సెకండ్. కాబట్టి ఇప్పుడు శేఖర్ చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారు, లోకేష్ బాబు మాట్లాడినాడు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 2016 సంవత్సరం కర్నూలు బై ఎన్నికలు వచ్చాయి. కర్నూలు బై ఎన్నికల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద చెప్పులతో కొట్టండి, పొరకలతో కొట్టండి, నడి రోడ్డు మీద నరికేయండి అని జగన్మోహన్ రెడ్డి అనలేదా? ఆ రోజు ఎక్కడికి పోయారు వీళ్ళంతా? అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన సమ్మగా ఉన్నిందా? వైసీపీ వాళ్ళు మాట్లాడితే సమ్మగా ఉన్నట్టు మళ్ళీ ఇప్పుడు కర్నూలు ఎలక్షన్ నంద్యాల బై ఎలక్షన్ అని కూడా తెలియదు సార్. కర్నూలు బై ఎలక్షన్ నంద్యాల బై ఎలక్షన్ కూడా తెలియదు. నంద్యాల బై ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏందా ఆయన మాట్లాడిన మాట ఏం మాట్లాడాలో చెప్పాలా నీకు? ఇలా దొంగ హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని మోసం చేసేవాళ్ళని తుపాకీతో కాల్చి చంపే చట్టం ఆయన అన్న మాట ఏమంటానంటే వైసీపీ విష సంస్కృతిలో ప్రజలు పడేదానికి సిద్ధంగా సురేంద్ర నాయుడు గారు ఇస్తారు మీకు. నేను టైం లేదు, మీరు ఆ నెంబర్ పంపించండి నాకు. కిరణ్ పంపిస్తాను. కరెక్ట్ గా సంవత్సరం అయింది. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వైసీపీ పార్టీని రఫా 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 అని కోసి ఆరేసేసి మీరు రఫా రఫా అని ఈ రఫా రఫా ఇప్పుడు ఆగిలా లేదు. కిరణ్ సార్ ఏంటి వీడియోలు చూపిస్తున్నారు? మీరు ఏమైనా సుభాషితాలు మాట్లాడారా? సమాధానం అయితే చెప్పలేదు. చెప్తాను, డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఓకే మాట్లాడండి. ఎవరు మాట్లాడరు? మాట్లాడితే నేను మ్యూట్ అయిపోతాను. సురేంద్ర నాయుడు గారు నేను నెంబర్ అడిగాను మిమ్మల్ని. చెప్పండి సార్. నెంబర్ పంపించండి. డిబేట్ అయిపోయాక లైవ్ లో ఎలా మాట్లాడతాం సార్? లైవ్ లో మాట్లాడండి. కట్ అవ్వండి, మళ్ళీ జాయిన్ అవ్వండి సార్. పెట్టలేను కదా నేను సార్. ఎగ్జిట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి సార్. మా వాళ్ళు తీసుకుంటారు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఏదో తేలాలి కదా. అది ఎవరు మాట్లాడితే